ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నా ఆహారం మీకు చూపిస్తాను. నా చేతిలో ఏమిటనుకుంటున్నారా? రొయ్యల పచ్చడి అండి. ఈరోజు మా ఇంట్లో కర్రీ చేయలేదనమాట, టమాటో పండ్లు ఏమీ లేవన్నమాట. అయితే కమ్మని రొయ్యల పచ్చడితోటి మేము వేడి వేడి అన్నంతో లాగిస్తామన్నమాట. ఇదిగోండి వేడి వేడి అన్నము, రొయ్యల పచ్చడి. రాత్రి అయితే టేస్ట్ చేసాము, ఏమా టేస్ట్గా ఉంది. అబ్బా, ఈ రొయ్యల పచ్చడితో అయితే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టలేదు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. రొయ్యల పచ్చడితోటి ఏమా టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో ఏమైనా పట్టుకోవచ్చు, బయట కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాది రొయ్యల పచ్చడితో మా లంచ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫ్రూట్స్ చూపిస్తారండి. పండ్లు, ఫ్రూట్స్ ఇవిగోండి, చక్కెరకేళి అన్నమాట. మా పిల్లలు భలే తీసుకొస్తారనమాట. ఇటు చూడండి, మనము ఫ్రూట్స్ కొనేటప్పుడు ఒక 2 రోజులు మనకు ఇంట్లో నిల్వ ఉండాలంటే కనుక కాస్త గ్రీన్గా ఉండాలన్నమాట. అంటే మిగలు పండిపోకూడదు. ఒక 2 రోజులకి ఉండాలండి అని అంటే వాళ్ళు ఇస్తారు ఫ్రూట్స్ వాళ్ళు. లేదనుకుంటే మనకు తెలిస్తే ఒక్కొక్కరు మోసం చేస్తారు కూడా, మనం చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగనమాట, ఇట్లా గ్రీన్గా ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. చక్కెరకేళి అనమాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చి పప్పాయ పండు అనమాట. రొయ్యల పచ్చడి వేడి వేడి అన్నముతోటి లంచ్ తిన్న తర్వాత, ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్రూట్స్ కూడా మాకు లంచ్ అయిన తర్వాత ఇవన్నమాట. ఈరోజు మా దగ్గర అయితే లంచ్ ఇలా ముగించేసామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరేమిటి చేసుకున్నారు లంచ్ కన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రూట్స్ ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కూడా పప్పాయ పండు చాలా ఆరోగ్యానికి మంచిది, స్కిన్కి చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు లంచ్కి ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజైతే మా లంచ్కి అయితే ఈ పచ్చడితోటి వేడి వేడి అన్నముతోటి ఈ ఫ్రూట్స్ మాయ అనమాట. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబర్. బాయ్.